మురళీమోహన్ గారి వాయిస్ ఏమో తెలియదండి. అది మురళీమోహన్ గారి వాయిస్ చేయడానికి నేను 6 నెలలు ప్రాక్టీస్ చేశాను. 6 మంత్స్ ప్రాక్టీస్ చేస్తే నాకు అసలు కీ రావట్లా ఆయన వాయిస్ చేయాలంటే. ఆయనది ఎందుకు చేయాలనుకున్నానంటే నేను డిఫరెంట్గా ఆలోచిస్తా. అందరూ చేసేవి రామారావు, నాగేశ్వరరావు, బాలకృష్ణ, చిరంజీవి అన్నీ చేస్తారు, అందరూ చేస్తారు. కానీ ఇలాంటి నటులను కూడా మిమిక్రీ చేయాలి అనే ఒక ఆలోచన రావడమే నాకు అది ఈ కొత్తదనానికి, ఈ రేర్ వాయిస్లు చేయడానికి కారణం అన్నమాట. అయితే 6 నెలలు ప్రాక్టీస్ చేస్తే నేను ఎలా చేసేవాడంటే ఫస్ట్ ఆయన ఏమండి అంటుంటాడు, ఏమండి ఏమండి అది కాదండి, ఇప్పుడు ఏమండి అలా కదండి, ఇదండి అదండి అని అంటూ చేస్తే వచ్చిందనమాట. 6 నెలలు చేశా. ఆ తర్వాత మనకేంటంటే లైఫ్ లాంగ్ అది ఉండిపోద్ది ఒకసారి ప్రాక్టీస్ చేసిన తర్వాత. ఆయన వాయిస్ ఒక రోజున శోభన్ బాబు గారు నన్ను అడిగారు, ఏమండి మీరు జనరల్గా సేవింగ్స్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారండి అని అడిగితే, నేను సినిమా నటుడిగా ఇండస్ట్రీకి వచ్చానండి, నేను ప్రొడ్యూసర్గా జయబేరి బ్యానర్ పెట్టి కొన్ని సినిమాలు చేస్తున్నానండి అని చెప్పాను. ఇప్పుడు ఆయన పిచ్చోడా, ఈ సినిమా ఇండస్ట్రీ అనేది ఒక చోదం లాంటిది, వ్యసనం లాంటిది, మీరు నా మాట విని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయండి. ప్రపంచంలో నీటి శాతం ఎక్కువ ఉంది, భూమి శాతం తక్కువ ఉంది. మీరు భూమి మీద కనుక పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో జనాభా పెరిగిపోతారు, భూమి తక్కువ ఉంటుంది, దానికి విపరీతమైన డిమాండ్ ఉంటుందండి అని శోభన్ బాబు గారు నాకు మంచి సలహా ఇచ్చారు. అప్పటి నుండి నేను ఈ సినిమాల కన్నా కూడా ఆయన మాట ప్రకారంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఆయన చెప్పినట్టుగానే లక్షలు కోట్లు గడించాను. నాకు చాలా సంతోషం అనిపించిందండి. ఎందుకంటే నా జీవితానికి ఒక మార్గదర్శకంగా శోభన్ బాబు గారు నిలవడం అనేది, ఆయన సలహా ప్రకారంగానే నేను రోజు ఈ స్థాయిలో ఉన్నానని చెప్పుకోవడానికి నేను ఏమాత్రం ఆలోచించను. చాలా మందికి కూడా నేను అదే చెప్తా. అంటే ఉంటుందో రాదో, గ్యారంటీ ఉంటుందో రాదో, మనం డబ్బులు పెట్టుబడి పెడితే అనే వాటికన్నా మినిమం గ్యారంటీ ఉంటుంది అనేవి చూసుకొని మనం వ్యాపారం చేయగలిగితే బాగుంటుందండి. రియల్ ఎస్టేట్ వ్యాపారమే చేయమని నేను అందరికీ చెప్తుంటాను. అట్లా ఆయన వల్ల నేను చాలా లాభపడ్డాను. ఇలా ఉంటుంది. అంటే ఎంతసేపు అని చెప్పుకోవచ్చు కంటిన్యూగా మురళీమోహన్ గారి వాయిస్. నా అదృష్టం ఏంటంటే మిమిక్రీ శ్రీనివాస్ గారు, ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాలి ఈ వీడియోలో. ఆయన మనకి 8th క్లాస్ సిలబస్లో సౌండ్స్ అనేటువంటి సిలబస్, ఫిజిక్స్ అనుకుంటా మేబీ, ఆ సిలబస్లో నేరెళ్ల వేణుమాధవ్ గారితో పాటు మిమిక్రీ శ్రీనివాస్ గారి గురించి కూడా రాసి ఉంటుంది. 8th క్లాస్ మీ పిల్లలు ఎవరైనా ఉంటే 8th క్లాస్ సిలబస్ చూడండి. మిమిక్రీ శ్రీనివాస్, నేరెళ్ల వేణుమాధవ్ అనే ఒక ఇది ఉంటుంది, ఒక లెసన్ ఉంటుంది. ఆయన శ్రీనివాస్ గారు, మిమిక్రీ శ్రీనివాస్ గారి దగ్గరికి వాళ్ళ ఇంటికి వెళ్తే ఆయన ఒకరోజు, ఆయనకి మురళీమోహన్ గారు చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. ఎందుకంటే శ్రీనివాస్ గారు, మిమిక్రీ శ్రీనివాస్ గారు, ఈ మురళీమోహన్ గారు, ఈ సాయి కుమార్ గారు, చంద్రమోహన్ గారు, వీళ్ళందరితో కలిసి ఆయన ఎన్నో స్టేజ్ షోస్, ఈవెంట్స్ చేస్తున్నారు. వాళ్ళు బయట దేశాల్లో కూడా పర్ఫామ్ చేస్తున్నారు. అంత క్లోజ్ అనమాట. శ్రీనివాస్ గారు, నీలకంఠ నువ్వు మురళీమోహన్ గారు బాగా చేస్తావు, నేను ఒకసారి మురళీమోహన్ గారికి కాల్ చేస్తాను, ఆయనతో మాట్లాడన్నాడు. అంటే నేను షాక్ అనమాట. సరే కాల్ చేశారు, ఇచ్చారు. ఆయన మురళీమోహన్ గారి ఫోన్ నాకు ఇచ్చారు మాట్లాడమని. హలో ఏంటి, నా మిమిక్రీ చేస్తూ ఉంటా కదా, ఏది ఒకసారి చెయ్యి, ఎక్కడుంటావు నువ్వు అని. సార్ నేను విజయవాడ సార్ ఉండేది. అవునా, వెరీ గుడ్, నేను కూడా అక్కడి నుంచే స్టార్ట్ అయినమ్మా, బిజినెస్ అంతా విజయవాడలో వచ్చే ఉండేది అని. ఏదో ఒకసారి చేయాలంటే ఇలా చేసి, అది కదండి ఇప్పుడు మీ ముందు చేయాలంటే నాకు ఎందుకో కొంచెం బెరుగ్గా ఉందంటే, బెరుకులేదు కానీ చెయ్యి అంటే అలా చేశా. ఇప్పుడు సోహన్ బాబు గారి గురించి చెప్పినట్టుగానే చెప్పా. నిజంగా చాలా బాగా చేస్తున్నాను అన్న, చాలా బాగా చేస్తున్నా, గాడ్ బ్లెస్ యూ అమ్మా, ఆల్ ది బెస్ట్, బాగుంది అని అన్నారు. నాకు లైఫ్లో అంటే ఆనందం, కళాకారుడిగా ఆనందం ఏంటంటే మనం ఒకరు వాయిస్ చేస్తున్నప్పుడు వాళ్ళతోనే ఆ వాయిస్తో మాట్లాడితే అది ఎంత సంతోషమో అనేది అది కళాకారుడికే తెలుస్తుంది. ఆ సాటిస్ఫాక్షన్ అనేది
అట్లా నాకు మురళీమోహన్ గారు తర్వాత అదే మిమిక్రీ శ్రీనివాస్ గారు, యాక్టర్ ప్రదీప్ గారు వారికి నా గురించి చెప్పి మురళీమోహన్ గారి 50 ఇయర్స్ ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఇయర్స్ అయిన సందర్భంగా లాస్ట్ ఇయర్ ఒక ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్లో నేను మిమిక్రీ పార్టిసిపేట్ చేసే విధంగా నన్ను పిలిచారనమాట. నాకు చాలా సంతోషం అనిపించింది మురళీమోహన్ గారిని చూడటం ఆ ఈవెంట్లో, ఆయన వాయిస్ అందులో చేయటం అదంతా ఒక మెమొరబుల్ అనమాట. ఇట్లాంటి కొన్ని మెమొరబుల్ ఉంటాయి మురళీమోహన్ గారికి సంబంధించి షేర్ చేసుకుంటే, ఇవన్నీ చాలా ఉంటాయి. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి.